హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వైబ్స్. మన ఛానల్లో డైలీ వెజిటబుల్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి కదా. ఈ మధ్య మేము అప్పుడప్పుడు ఇలాంటి బైక్ వీడియోస్, కార్ వీడియోస్ కూడా తెద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు మనం చేస్తున్న వెహికల్ సుజుకి యాక్సెస్ 125 తక్కువ తాగుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే బండి ఈ సుజుకి యాక్సెస్. దీన్ని ఎందుకు అంతమంది ఇష్టపడుతున్నారో మనం ఈ మొత్తం వీడియోలో తెలుసుకుందాం. ఈ వెహికల్లో మనకున్న స్పెసిఫికేషన్స్ అవన్నీ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకొని ఒక్కొక్కటి మనం చూసుకుందాం. ఈ వెహికల్ మనం స్పెసిఫికేషన్స్కి వెళ్తే మాత్రం ఇది 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని ఈ కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు. మనకి ఇది సీసీ 125 సీసీ వస్తుంది. ఇంజిన్ చూసుకుంటే 4 స్ట్రోక్ 1 సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ 8.7 PS, 6750 RPM ఉంది. మ్యాక్సిమం టార్క్ 10 Nm, 5500 RPM. మీరు చూస్తున్నారు. మొత్తం ఈ వెహికల్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా మనం వెహికల్కి ఫ్రంట్లోకి వస్తే మనకి ఇక్కడ LED లైట్ ఉంది. LED కూడా మనకి బాగా మంచి లైటింగ్ కూడా కొడుతుంది నైట్ టైము. కిందకు వస్తే సుజుకి బ్రాండింగ్. నెక్స్ట్ ఈ సైడ్న ఇండికేటర్స్ లైట్స్, కిందన సేఫ్టీ గార్డ్స్ ఇవన్నీ మనం యాక్సెసరీస్ కింద వస్తాయి. ఇక్కడ బ్రేక్స్, ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్. ఇక్కడ ఫ్రంట్కి వెళ్తే మాత్రం ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉంది. వీల్ చూసుకునేటప్పటికి 90/90 120 వస్తుంది సైజు, వెహికల్ సైజు. నెక్స్ట్ ఇక్కడ మీరు సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ డిస్ప్లే చూడండి. డిస్ప్లేకి వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే పక్కనే మనకి 2 మిర్రర్స్ ఉన్నాయి. ఇవి మెటల్ ఫినిషింగ్తో వచ్చే కొద్దిగా. అదే కాకుండా ఇక్కడ డిస్ప్లేకి వస్తే మాత్రం ఇది డిజిటల్ డిస్ప్లే వస్తుంది. వెహికల్లో డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ వర్షన్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, సెట్ చేసుకోవడానికి, నెక్స్ట్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హై బీము, లో బీము రెండిటికి స్విచ్చెస్ ఉంది. ఇక్కడ ఇండికేటర్ స్విచ్ 2 పక్కన, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. నెక్స్ట్ హారన్ స్విచ్, హారన్ కూడా బాగా వైడ్గా ఉంది. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేసేది, ఇంజిన్ కిల్ స్విచ్. నెక్స్ట్ మీరు అలా కింద ఇక్కడికి వచ్చేసరికి ఇది ఛార్జింగ్ పోర్ట్. ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం డేటా కేబుల్ నుండి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏవైనా వాటర్ బాటిల్స్ కానీ, మొబైల్స్ కానీ క్యారీ చేసుకోవచ్చు. మొబైల్స్ పెట్టుకోకండి, చాలా వరకు చిన్నది 500 ml వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెహికల్కి వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తే 100 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఏమైనా క్యారీ చేసుకోవడానికి ఇవన్నిటికీ ప్లేస్ ఉంది. ఇక్కడ ఫ్రంట్కి వస్తే మరి ఇక్కడ మనం ఏమైనా సామాన్లు కానీ ఏమైనా క్యారీ చేసుకోవడానికి ఇక్కడ చిన్న క్లిప్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ హోల్డర్ ఒకటి ఇచ్చాడు. దీంట్ల ద్వారా కూడా మనం ఏమైనా క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ మనకి చూస్తున్నాం కదా. ఇక్కడ స్టాండు, మనకి మెటల్ స్టాండ్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ స్టాండు, నెక్స్ట్ సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కిక్ రాడ్, నెక్స్ట్ ఇంజిన్ దగ్గర సుజుకి అని బ్రాండింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లేడీ ఫుట్ రెస్ట్, ఇటుపక్క యాక్సెస్ 125 బ్రాండింగ్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇండికేటర్స్, బ్యాక్ సైడ్ లైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం మనకి ఫ్యూయల్ పెట్టుకోవడానికి. ఇది ఎలా తీయాలంటే మనం జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే, కీ పెట్టి ఇలా తీయగానే వస్తుంది. చూస్తే 5 లీటర్స్ కెపాసిటీ దీనికి పెట్రోల్ ట్యాంక్. ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇలా ఫ్రంట్కి వస్తే మాత్రం ఇక్కడ సైలెన్సర్ ఉంది. సైలెన్సర్ పక్కనే మనకి మెటల్తో ఇవన్నీ యాక్సెసరీస్ కింద వస్తాయి. మెటల్ ఫినిషింగ్, సేఫ్టీ గార్డు, నెక్స్ట్ ఇక్కడ ఫుట్ రెస్ట్లు. ఇవన్నీ చూస్తే ప్లాస్టిక్ మెటీరియల్. ఇక్కడ యాక్సెస్ 125తోని మనకి బ్యాడ్జింగ్ ఉంది. మనం ఓవరాల్ వ్యూకి వెళ్తే మాత్రం వెహికల్ మాత్రం చాలా బాగుంది. ప్రీవియస్తో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ సపోర్టింగ్ కూడా బాగుంది. మెయిన్ వెహికల్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పెద్ద వైడ్ సీట్. ఇది ఎలాగుందంటే మనం 3 members ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్ మీద. కానీ 3 members అన్నారని మీరు వెళ్ళిపోకండి, పోలీసులు ఎవరైనా చూస్తే ఆపేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా ఫ్యామిలీతో మీరు వెళ్ళొచ్చు. మీ పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీకు సూపర్గా ఉంటుంది. ఈ సీటు అవన్నీ వైడ్గా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు దీంతో ఒకసారి వెహికల్ ఆన్ చేసి దాని బీటింగ్, పికప్ చూద్దాం. బీటింగ్ చూసారు కదా, చాలా బాగుంది. పికప్ కూడా వెహికల్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పికప్ అందుకుంటుంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అదే, వెహికల్ ఎంత లోడ్తో ఉన్నా కూడా మంచిగా పికప్ అందుకుంటుంది వెహికల్. మనం ఫైనల్గా వెహికల్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాం. మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే దీని వెహికల్లోని 45 to 50 ఇచ్చే మైలేజ్. మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుందాం, మీరు టైం టు టైం సర్వీస్ చేద్దాం అనుకుంటే మాత్రం వెహికల్ మాత్రం సూపర్గా ఉంటుంది. సర్వీస్ కూడా ఎవ్రీ 2500 నుండి 3000 మధ్యలో మీరు సర్వీస్ చేయించుకోవాలి.
ప్రతిసారిని, అప్పుడే మనకి మైలేజ్ డ్రాప్ అవ్వకుండా వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడున్న దాంట్లో మంచి మైలేజ్ ఇచ్చే బండి ఇది ఒకటే. దీనికి సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పెద్ద సీట్. ఈ సీట్ ద్వారా మీరు ముగ్గురు ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్లో. ఇదే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి పికప్ అయితే మాత్రం వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. పికప్ మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం పికప్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదే కాకుండా మీరు సడన్గా బయటకి ఎక్కడికైనా వెళ్ళారు, ఛార్జింగ్ లేదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఇచ్చాడు. మీరు డేటా కేబుల్ క్యారీ చేసుకొని వెహికల్లోని దీనికి పెట్టుకొని ఇక్కడ ఫోన్ పెట్టించుకున్నా పర్లేదు, లేకపోతే మీ జోబులో పెట్టించుకున్నా పర్లేదు. ఫోన్ మాత్రం మీకు ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇది ఉంది కదా అని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఛార్జింగ్ మాత్రం మీరు ఎప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే దీనివల్ల మనకి ఇదంతా లోడ్ మనకి బ్యాటరీ మీద పడుతుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకుండా మనకి ఎప్పుడు అవసరమైతే కానీ ఇది యూజ్ చేయాలి అంతే. ఇది బ్యాటరీ మీద లోడ్ పడడం వల్ల మళ్ళీ మనకి బ్యాటరీ ఆగిపోయి మనకి చలికాలాలు కొన్నిసార్లు బండి స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగా మనం ఈ బండి ఓవర్వ్యూ కోసం తెలుసుకున్నాం కాబట్టి లాస్ట్గా కంక్లూజన్కి వెళ్తే వెహికల్ మనం తీసుకోవచ్చా లేదు మనం ప్రతి వెహికల్లోని కానీ ఏదైనా ప్రోడక్ట్లో ఒకటైనా మనకి చిన్న డిఫెక్ట్ అయినా ఉంటుంది. అలాగే ఈ వెహికల్ కూడా డిఫెక్ట్ ఏంటంటే బ్రేకింగ్ సిస్టమ్. బ్రేకింగ్ కొద్దిగా మనకి తక్కువగా ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళేవారు తక్కువ స్పీడ్లో వెళ్తారు కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. అదే మేము ఫ్యామిలీతో వెళ్ళకుండా కొద్దిగా ఫ్రెండ్స్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం చాలా బెటర్ మీకు వెహికల్. కాకపోతే మీరు 60 to 70లో వెళ్ళి ఎరగబడకుండా తొక్కితే మాత్రం వెహికల్ మాత్రం బాగా ఉంటుంది. ఈ వెహికల్ మీరు ఎఫెక్ట్ చేసే ప్రైజెస్లోనే ఉంటుంది వెహికల్ కూడా. దీనికి మనకి మార్కెట్లోకి వచ్చేసరికి ఈఎంఐ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి దీంట్లో 16 కలర్స్ ఉన్నాయి. ఫైనల్గా మీరు దీనికి టాప్ స్పీడ్ అంతే మాత్రం 100 కన్ఫామ్గా పికప్ అందుకుంటుంది. కానీ 100లో మాత్రం మేము వెళ్ళమన్న వాళ్ళు మాత్రం మీరు వెళ్ళిపోకండి. ఇది ఏంటంటే జస్ట్ దీని టాప్ స్పీడ్ చెక్ చేసిన దాని మీదే చెప్తున్నారు. మీరు మాత్రం హైవేలో వెళ్ళినప్పుడు ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా పికప్ అందుకుంటుంది. ఈ వెహికల్కి వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్కి వచ్చేసరికి యాక్సెస్ 125 డిస్క్ 1,10,000 ఉంది. సెకండ్ వచ్చేసరికి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ 1,12,000 ఉంది. థర్డ్ వచ్చేసరికి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ కనెక్టింగ్ ఎడిషన్ 1,17,000 ఉంది. మీకు మా ఛానల్లో డైలీ వెజిటబుల్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు మనకి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కూడా అప్పుడప్పుడు ఇస్తాం. మేము చెప్పిన కంటెంట్ మీకు కన్ఫామ్గా నచ్చితే కానీ మీరు లైక్ చేయండి. అలా వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.